హాయ్ వివర్స్, మనం వచ్చేసి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తున్నాం. 4వ తరగతి సాహస బాలుడు అనేటువంటి లెసను. ఆంధ్రప్రదేశ్లో ఆకుల శ్రీకాంత్ అనేటువంటి అబ్బాయి ఉన్నాడు. అతడు లక్ష్మీకాంతమ్మ సమ్మారావులకు మురిపాల కొడుకు అనమాట. ఇతనికి క్రికెట్ అంటే ఆడడం అంటే ఇద్దరము ఇష్టమైనటువంటి పనులు. అరుణ్, అనిల్, సందీపులు అతని యొక్క మిత్రులు అనమాట. ఒకరోజు శ్రీకాంత్ మరో స్నేహితుడిని కలిసి వాళ్ళు ఉండేటువంటి కాలనీకి క్రికెట్ ఆడుతూ ఉన్నారనమాట. ఆట ఆసక్తికరంగా ఉన్నటువంటి సమయంలో సందీప్ పరిగెత్తుకుంటూ వచ్చాడు అక్కడికి. అరుణ్, అనిల్లు కాలువలో పడిపోయారు అని కంగారుగా చెప్పాడనమాట ఆ పిల్లవాడు. సందీప్ మాటలు విన్నటువంటి శ్రీకాంత్ వెంటనే వేగంగా పరిగెత్తుతూ కాలువ గట్టుకు వెళ్ళాడు. అక్కడ చాలామంది మనుషులు గుమిగూడి చూస్తూ ఉన్నారు, కానీ శ్రీకాంత్ ఇంకా ముందుకు వెళ్ళి చూశాడనమాట. ఉధృతంగా ఉన్నటువంటి కాలువ ప్రవాహంలో అనిలు, అరుణ్లు కొట్టుకుపోతూ ఉన్నారు. వారిలో ఒకరి తల్లి రక్షించండి రక్షించండి అని కేకలు వేస్తూ ఉంది. వెంటనే శ్రీకాంత్ ముందు వెనుక చూడకుండానే కాలువలోకి దబాలను దూకాడు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడు. అతి కష్టం మీద ఆ ఇద్దరిని ఒకరిని పట్టుకొని ఒడ్డుకు చేర్చగలిగాడు. మరో అబ్బాయి మరింత దూరంగా కొట్టుకొని పోతూ ఉన్నాడు. నీటి ప్రవాహంలో ఈదుతున్న శ్రీకాంత్ అలిసిపోయాడు. అయినా పట్టుదలతో పట్టుదలతో ఈదుకుంటూ కొట్టుకొని పోతున్నటువంటి రెండవ అబ్బాయిని కూడా ఏం చేశాడంటే చేర్చి అతన్ని కూడా ఒడ్డుకు చేర్చేశాడనమాట ఆ పిల్లవాడు. ఇంతలో వారి బడిలో పనిచేసేటువంటి ఒక ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చారనమాట. వచ్చి ఆ బాలునికి ప్రథమ చికిత్స చేసి దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే అక్కడ గుమిడిగూడినటువంటి వారందరూ శ్రీకాంత్ చేసినటువంటి సాహసాన్ని మనసారా మెచ్చుకుంటూ ఉన్నారు. శ్రీకాంత్ చేసినటువంటి సాహస కార్యము ఆ నోట ఈ నోట పడి చివరకు భారత ప్రభుత్వానికి చేరిందనమాట. శ్రీకాంత్ చేసినటువంటి ధైర్య సాహసాలను మెచ్చి ఆ బాలునికి జాతీయ సాహస బాలల పురస్కారం అనేటువంటిది ప్రకటించింది. ఆ బహుమానాన్ని దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ దినోత్సవం నాడు అందుకున్నాడనమాట. ఇది శ్రీకాంత్ జీవితంలో మర్చిపోలేని సంఘటన. ఈ విధంగా బాలలు మీరు కూడా ఆపదలో చిక్కుకున్నటువంటి వాళ్ళని ధైర్య సాహసాలతో వివేకంతో అంటే ఆలోచించి కాపాడేటువంటి ప్రయత్నం చేస్తారు కదా అనేటువంటిదే మనకు ఒక పిల్లవాడి చేసినటువంటి సాహస కార్యాలు మనకు గుర్తుకు తెస్తూ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అభ్యాసాలు వచ్చేసి కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి మురిపము అంటే ప్రియము ఇష్టము, ప్రియము లేదా ఇష్టము, స్నేహితులు అంటే మిత్రులు, సాహసం అంటే ధైర్యము, కేకలు అంటే అరపు. ఇక్కడ ప్రథమ చికిత్స అంటే ప్రమాదం జరిగినప్పుడు మొట్టమొదటి చేసేటువంటి వైద్యాన్ని ఏమంటారంటే ప్రథమ చికిత్స అని అంటారు. గుమిగూడటము, గుంపుగా చేరడము, పురస్కారము అంటే బహుమానము, రిపబ్లిక్ దినోత్సవము అంటే జనవరి 26వ తేదీన జరిగేటువంటి జాతీయ పండుగను ఏమంటారంటే రిపబ్లిక్ దినోత్సవం అని అంటారు.